మీ అందరికీ ధన్యవాదాలు. బ్యాక్గ్రౌండ్లో మీకు ఆల్రెడీ ఒక పాట వినిపిస్తుంది కదా. ఈ పాట క్రిస్మస్కి రిలీజ్ చేయబడింది. ఈ పాట నేను రాసేటప్పుడు నా మనసులో ఒకటే ఒక ఆలోచన, తండ్రి నేను రాస్తున్న ఈ పాట సబ్స్క్రైబర్స్ కోసమో, లైక్స్ కోసమో, లేకపోతే షేరింగ్ కోసమో, కామెంట్స్ కోసమో, పేరు కోసమో అయితే రాయట్లేదు. కేవలం నీ వాక్య పరిచర్య కోసమై రాయబడుతుంది. ఏదో నా వంతు నేను దేవుని కోసం ఇలా సహాయపడుతున్నాను అన్న ఉద్దేశంతో రాయబడింది. మీరందరూ ఈ పాటను ఆదరించారు, విన్నారు. చాలా దిక్కులో, చాలా డైసెస్లో కావచ్చు, చాలా చర్చిలలో కావచ్చు పాడారు, పూజలకు ఉపయోగించారు, కేరళ సింగింగ్ ఉపయోగించారు, డ్యాన్సులు వేశారు. చాలామంది నాకు ఫోన్ చేశారు, మెసేజ్ కూడా పెట్టారు. నా ముఖ్య ఉద్దేశము, నేను రాసిన ఈ పాట ఎంతోమందికి ఉపయోగపడింది. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నేనే పెద్ద సింగర్నని, లేదంటే నేను పెద్ద స్టార్ అవ్వాలని కాదు. మీలో కూడా ఎంతోమంది ఏదో ఒక పాట రాయాలని, లేకపోతే ఏదో ఒక సేవ చేయాలని దేవుని కోసం మీ మనసు అనుకుంటుంటారు. మొదలు పెట్టండి. ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి. మొదలు పెట్టండి, దానికి అంతం అంటూ ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుని కోసమై మీ ఉద్దేశం చాలా ప్యూర్గా ఉంటే దేవుడు ఆ పనిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ ఆ పాటను ఆదరించారు, ప్రజలకి చేరింది. అదే నా ముఖ్య ఉద్దేశము. సో అలా నా ముఖ్య ఉద్దేశము నెరవేరింది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఆల్.